జై శ్రీమన్నారాయణ అండి. ఉగాది ముందు రోజు మనం షాపింగ్ చేస్తాం కదా, మామిడి ఆకులు, వేప పువ్వు, మామిడికాయలు, అలాగే కొత్త చింతపండు, బెల్లము అవన్నీ తీసుకుంటాం కదా ఉగాది పచ్చడికి, పూలు, పండ్లు అవన్నీ. సో మేము కూడా వెళ్ళామండి. బట్ ఆ రోజైతే ఎంత రేట్లు చెప్పారంటే, వేప పువ్వు 60 రూపీస్ అంటండి. అది ఎంత లేదండి, కనీసం ఒక స్పూనడు కూడా రాదు వేప పువ్వు. మొత్తం వేప ఆకులే ఉన్నాయండి. వేప పువ్వు అయితే చాలా తక్కువ. అయితే నేను వాళ్ళని అడిగాను, ఏంటమ్మా ఇంత రేట్ అంటే, అమ్మ మాకు దొరికేది వాళ్ళు ఒక్కటే రోజు కదా అని చెప్పేసి అంటున్నారు. అలాగే మామిడి ఆకులు కూడా అండి, మామిడి ఆకులు కూడా 70 రూపీస్ చెప్తున్నారండి. అది కూడా ఏంటంటే లెక్క పెట్టి మరీ చెప్తున్నారనమాట. మామిడి ఆకులు కూడా, అవి కూడా ఏంటంటే 80 రూపీస్ అంట మామిడి ఆకులు కూడా. ఇక మనకైతే పువ్వులు అయితే ఇక చెప్పనవసరం లేదండి. చామంతి పువ్వులు పావు కిలో 90 రూపీస్, 80 రూపీస్ చెప్తున్నారండి. ఉత్తప్పుడైతే అసలు ఇంత రేటు ఉండదు. బట్ ఇది ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి తెల్లారి అంత రేట్ చెప్పారండి. మేము మొత్తం తిరిగాము, ఎక్కడ చూసినా 80, 90, ఒక్కొక్క చోటనైతే 100, 150 అలా కూడా చెప్పారండి. ఇక మళ్ళీ రివర్స్ చేసుకొని బండి వచ్చి మళ్ళీ తీసుకున్నాం అనమాట. ఆఖరికి ఆమె మాకు 80 రూపీస్కి చామంతి పావు కిలో, అలాగే గులాబీ పువ్వులు కూడా పావు కిలో ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ కూడా అండి, మనం దేవునికి కొట్టే కొబ్బరికాయ కూడా 60 రూపీస్ తీసుకున్నారండి. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఈవిడ అయితే అసలు కొంచెం కూడా బార్గింగ్ చేయడానికి వీలు లేదు, ఫిక్స్ రేట్ అని చెప్పి చెప్తున్నారండి. అక్కడ ఇంకోటి ఏంటంటే కొత్త కుండ కూడా మనం తీసుకుంటాం కదా, కొత్త కుండనైతే 200, 250 అలా చెప్తున్నారు. అంత రేట్ ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఇక మామిడికాయలు అయితే ఒక్కటి 50 రూపీస్ అంట. నేను అన్నా, ఏంటమ్మా మీరు అసలు ఏమి అమ్ముతున్నారు అని చెప్పేసి నేను కొంచెం గట్టిగానే అడిగాను. అయితే ఆవిడ ఏమంటున్నానంటే, ఒక్క మామిడికాయ 50 రూపాయలు అమ్మ, మేము 4000 పెట్టి తెచ్చాము, మాకు కనీసం ఒక 2 రూపాయలన్నా లాభం రావద్దు అని చెప్పి నా మీదకే ఇంకా అరుస్తున్నారు. ఇక పోనీలే అని చెప్పేసి ఒక్కటి తీసుకున్నాను, 40 రూపీస్ బార్గింగ్ చేసి. ఆఖరికి ఒక్క మామిడికాయ 40 రూపాయలు అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తిని బతుకుతారండి? పండగ పూట కూడా మనము ఏం పండగలు చేసుకుంటాం చెప్పండి? నా కామెంట్లో చెప్పండి ఒకసారి మీరు కూడా.